శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. గలతీ 6వ అధ్యాయంలో చదువుతున్నాం. గలతీ 6వ అధ్యాయంలో 1 నుండి 10 వరకు. గలతీ 6, 1 నుండి 10 వరకు. 3వ వచనం నేను చదువుతున్నాను ఇప్పుడు. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడునని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనము మేలు చేయుటయందు విసుగకయుందుము. మనము అలయక మేలు చేస్తుమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. దేవుడి వాక్యమును దీవించిన గాక. ఈ గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం 6వ అధ్యాయం చదివాము. ఈ 6వ అధ్యాయంలో మొదటి వచనం చక్కని మాట ఉంది. ఏముందంటే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏం కోరుతున్నాడంటే, దేవుని హృదయాన్ని కనపరచమని చెప్తున్నాడు. ఈ వచనం మనకేం చెప్తుందంటే, దేవుని హృదయాన్ని లేదా దేవుని లక్షణాన్ని మనం పాటించి చూపించమంటున్నాడు. ఎందుకని అంటే, ఇందాక షార్ట్ మెసేజ్లో విన్నాం మంచి వాక్యం. యెహోవా దయాళుడు. ఆయన ఏం చేశాడు? తప్పు చేసిన వాళ్ళందరిని పట్టుకొని కొట్టుకుంటూ కూర్చున్నాడు. కొట్టాడా? తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తూ ఉన్నాడా అంటే, ఆయన మన పాపములకు ప్రతీకారం తీర్చలేదంట. అంటే ఆయన ఏం చేశాడు? క్షమించాడు. పాపం చేసిన వ్యక్తికి పాప క్షమాపణ ఇచ్చాడు. నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలి. మరి ఆ శిక్ష తన కుమారుడైన క్రీస్తు మీద వేసి తన యొక్క కుమారుడిని క్రీస్తే శిక్ష భరించేటట్లుగా చేసుకున్నాడు. కానీ ప్రజలను మాత్రం ఆయన పాప క్షమాపణ ఇచ్చి క్షమించాడు, విడిపించాడు. శిక్ష తనకి ఇవ్వలేదు, అంటే మనుషులకి ఇవ్వలా. సో దేవుడు ఆ విధంగా క్షమించాడు. కాబట్టి మనల్ని కూడా అదే చేయమంటున్నాడు. ఎవరైనా తప్పిదంలో ఉన్నారు అని అనుకుంటే అటు వాళ్ళని మనం ఏం చేయాలంటే మంచి దారికి సాత్విక మనసుతో తీసుకొని రావాలి. కానీ నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఇంత ఘోరమైన పాపివి, నువ్వు ఇంత చెడ్డోడివి, నీ అంత చెడ్డోళ్ళు ఇంకొకళ్ళు లేరు, నువ్వు చాలా భయంకరమైన పాపివి అని చెప్పేసి ఇంకా ఆ వ్యక్తిని దూరం చేయమని చెప్పలేదు, లేదా ప్రక్కన పెట్టమని చెప్పలేదు. కానీ తప్పులు అనేవి ఉంటాయి, మిస్టేక్స్. ఇక్కడ తప్పులు అనే పదానికి మనం మిస్టేక్ అనిగా అర్థం చేసుకోవచ్చు. ఆ తప్పిదం ఎవరైనా చిక్కుంటారు, ఎవరో ఒకళ్ళు మిస్టేక్స్ అనేవి చేస్తూనే ఉంటారు. పొరపాట్లు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, తెలుసో తెలియక. అలాంటి సమయంలో మనం మన ఉగ్రరూపాన్ని ముక్తాన్ని చూపించి వాళ్ళు ఎంత చెడ్డోళ్ళో ఇంకా పదే పదే ఆ చెడ్డ గురించే మనం వాళ్ళని హైలైట్ చేయాలని లేదు. కానీ సాత్వికమైనటువంటి మనస్సుతో ఎవరైతే ఆ తప్పిదంలో ఉన్నారో వాళ్ళని ఏం తీసుకురావాలంట? మంచి దారిలోకి తీసుకొని రావాలంట. ఇది దేవుని హృదయం. మరి దేవుడు కదా చేసింది. యేసుక్రీస్తు వారు నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని అని చెప్పాడు. యేసుక్రీస్తు అంతటి వాడే సాత్వికుడిగా దీన మనసు కలిగి మరి మనల్ని ఆయన మంచిదారికి తీసుకొచ్చినప్పుడు, చెడిపోయిన మనల్ని, పాపంలో ఉన్న మనల్ని మరి ఆయన మంచిదారులకు, దేవుడు మంచివాడు కాబట్టి ఆయన మంచిదారులకు మనల్ని తీసుకొచ్చినప్పుడు మరి మనల్ని కూడా అదే చేయమంటున్నాడు.
ఎవరు చేయగలుగుతారు ఇది అంటే ఇక్కడ ఆత్మ సంబంధులు చేయగలుగుతారు. అక్కడ 1వ వచనంలో మనకు అర్థమవుతుంది. శరీర సంబంధులు చేయలేరు. శరీర సంబంధులు ఎంతసేపటికి శరీర రీతిగా శరీరం ఏం చేస్తుందంటే రెచ్చగొట్టిది, వాళ్ళు తప్పు చేశారు, గుడ్డు శిక్షించు, పదే పదే ఆ తప్పుని గురించే ఇక హైలైట్ చేస్తూ. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధపు అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఏదో పాటలు ఉజ్జీవంగా పాడినప్పుడు అప్పుడప్పుడు కొట్టుకొని వస్తారు, అట్లా కాదు. ఏ క్షణం అయితే మనం మారు మనసు పొందాము, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మన హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించామో ఆ క్షణమందే పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవేశించి మనల్ని ఆయన ముద్రించుకున్నాడు. ఇక మనం ఆయన వారము అని పరిశుద్ధాత్మ చేత ముద్రించుకున్నాడు. ఆయన గుర్తిప్పుడు ఆ స్టాంపు మన హృదయం మీద ఉంది. పరిశుద్ధాత్ముడికి ఆ క్షణం నుంచి మనలోనే నివసిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటూ ఆ పరిశుద్ధాత్మ యొక్క రీతిగా ఆలోచన చేస్తూ ఉంటే మనం ఆత్మ సంబంధమైన వారిగా జీవించగలుగుతాం. ఈ ఆత్మ సంబంధమైనగా జీవిస్తున్నప్పుడు చేసే పనుల్లో ఇదొకటి అనమాట. ఎవరైనా తప్పిదంలో ఉన్నప్పుడు, వాళ్ళు పొరపాట్లు చేస్తున్నప్పుడు, మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటే మనుషులంగా ఉన్నాం. ఇందాక జాషవర్ గారు కూడా వాక్యం చెప్తూ మనిషి యొక్క నైజం పాపం చేయటం అనేది, తప్పు చేయటం అనేది అని చెప్పుకుంటూ వచ్చాం. అట్లా అని చెప్పి పాపంలోనే ఉండిపోవాలి అనేది ఎంకరేజ్ చేయటం కాదు. అక్కడ మనిషి సహజ సిద్ధంగా పొరపాట్లు చేస్తుంటాడు, పాపం అనేది చేస్తుంటాడు. నేను ఎప్పుడు ఒక అబద్ధం కూడా ఆడలేదండి అని అంటామా? అలా కాదు. కొంతమంది అనుకుంటారు, ఇక నేను బాప్తీసం పొందిన దగ్గర నుంచి ఏ అబద్ధం కూడా ఆడకూడదు, ఏ తప్పు కూడా చేయకూడదు, కాబట్టి నేను ఎప్పుడైతే అబద్ధాలు ఆడకుండా ఏమి తప్పు చేయకుండా ఉంటాను అప్పుడు బాప్తీసం తీసుకుంటాను అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. బాప్తీసం తీసుకోవడానికి అలాంటి క్వాలిఫికేషన్ బైబిల్లో పెట్టాల. బైబిల్లో పెట్టిన క్వాలిఫికేషన్ ఏంటంటే, బాప్తీసం తీసుకోవడానికి ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా హృదయంలో అంగీకరిస్తారో, ఏమని, యేసు నా పాపాల కొరకు సిలువలో చనిపోయాడు, యేసు నా నిమిత్తం సమాధి చేయబడ్డాడు, యేసు నా నిమిత్తం తిరిగి లేచాడు, ఇప్పుడు నా పాప క్షమాపణ యేసు నాకు ఇచ్చాడు అని యేసు నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, నన్ను క్షమించని ఎవరైతే అడుగుతారో అది క్వాలిఫికేషన్. నెక్స్ట్ స్టెప్ బాప్తీసం తీసుకోవడానికి. బాప్తీసం మన రక్షణ కాదు. చాలామంది నువ్వు రక్షణ పొందావంటే నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదని అంటారు. రక్షణ వేరు, బాప్తీసం వేరు. మనం రక్షణ పొందిన తర్వాత అంటే హృదయంలో యేసుని అంగీకరిస్తే మనం బాప్తీసం తీసుకోవాలి. తర్వాత ముందు యేసు ప్రభువుని అంగీకరించకుండా బాప్తీసం ఎన్నిసార్లు తీసుకున్నా వ్యర్థమే. 10 సార్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అట్లా వ్యర్థం. అది కాదు. ముందు హృదయంలో రక్షణ పొంది అంటే మారు మనసు పొంది యేసుని అంగీకరించాలి. సో యేసుని అంగీకరించిన తర్వాత మనము ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మనం చేస్తూనే ఉంటాం, కోపడుతుంటాము, అబద్ధాలు ఆడుతుంటాం, తప్పు చేస్తుంటాం. కొంతమంది అయితే ఇంకా ఘోరమైన పాపాల్లో చిక్కుంటారు. ఇలాంటి టైంలో వీళ్ళని ఇంకా వెలివేసేయండి అని చెప్పలేదు, కానీ సంఘంలో ఉన్నటువంటి పౌలు గారు అక్కడ గలతీ సంఘానికి ఏం చెప్పారంటే అలాంటి వారుగా ఉంటాయి. ఎందుకంటే ఈ పైన అధ్యాయాల్లో కూడా ఆత్మానుసారంగా నడిస్తే ఎలా ఉంటారు, శరీరానుసారంగా నడిస్తే ఎలా ఉంటారని చెప్తూ ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైతే ఈ విధంగా తప్పిదాల్లో ఉంటారో అలాంటి వాళ్ళని తిరిగి మంచి దారికి తీసుకురావాలి అనే విషయాన్ని బోధించాడు. కాబట్టి ఈ లక్షణం మనం నేర్చుకోవాలి. తప్పు చేశారు కదా అని చెప్పేసి ఇక వెంటనే వాళ్ళని నా లిస్టులో నుంచి పక్కన పడేస్తాను అని అనుకోవద్దు. కానీ దేవుని హృదయం, కృపా హృదయాన్ని మనం కనపరిచే వారంగా ఉండాలి. అది మనం డెవలప్ చేసుకోవాలి, అది ఇంప్రూవ్ చేసుకోవాలి మన మనసులో. చాలామంది నేను చాలా స్ట్రిక్ట్, చిన్న తప్పును కూడా భరించలేను అని అంటారు. అంటే దేవుడికున్న ఓపిక వాళ్ళకి లేదనమాట. దేవుడైతే ఎంతో దీర్ఘశాంతంగా సహించుకుంటాడు. మరి మనం చేసిన తప్పులన్నిటికీ ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి ఒకవేళ ఆయనే గాని పట్టుకుంటే? కాబట్టి దీర్ఘశాంతం గల దేవుడిని ఆయనకు అంత పెద్ద టాలరెన్స్ ఉన్నప్పుడు, అంటే సహించుకునే శక్తి ఉన్నప్పుడు మనం ఇంకెంత సహించుకోవాలి? సో ఇది మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే మంచి దారికి తీసుకుని రావాలి. ఎందుకంటే ఇంకొక మాట ఇక్కడ 1వ వచనంలో మీరు గమనించారా? ఏమనుందో తెలుసా? మీరు ఇంకొక కీ పాయింట్ అర్థం చేయాల్సిందంటే తానును శోధింపబడుదునేమో అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు పలానా ప్రకాష్ బ్రదర్ పడిపోయాడు, ఈరోజు ఈ ప్రకాష్ బ్రదర్ దారిపోయాడు అని చెప్పేసి అబ్బా చూసావా ఆయన ఎట్లా చేశాడు, ఆయన అట్లా అంటాడు, ఆయన ఇట్లా అంటాడు, ఆయన ఎట్లా అంటాడు అని అలా చేయొద్దు. ఎందుకంటే రేపొద్దున నువ్వు కూడా తప్పు చేయొచ్చు అనేది ఇక్కడ ఈ మాట రాసింది. అంటే నేను ఉదాహరణకి అక్కడ ప్రకాష్ బ్రదర్ గారి పదం వాడాను, ఓడు పేరు. ఇక్కడ అంటే తానును పడుదునేమో అనే మాట గమనించారా? తానును శోధింపబడుదునేమో అని తన విషయమై. అంటే ఈ రోజున ఆయన పడ్డాడు కదా అని చెప్పేసి నేను పడలేదని అనుకోవద్దు. రేపొద్దున మనం కూడా పడే అవకాశం రావచ్చు. మరి అప్పుడు ఏం చేయాలి? మనం ఈరోజు వీళ్ళని పక్కన పెట్టి వీళ్ళని చీపో నువ్వు తప్పు చేసావు అన్నట్టుగానే రేపొద్దు వాళ్ళు కూడా మనల్ని చీకొట్టాలి, అంతేగా?
అందుకని ఏమంటున్నాడంటే రేపొద్దున నువ్వు కూడా అలాంటి తప్పులు చేస్తావేమో, కాబట్టి గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడి అలాంటి వాళ్ళని మంచి దారికి తీసుకురండి అనేది మనకు అక్కడ నేర్పిస్తున్నాం. ఎందుకు ఇంత మాట చెప్పాడు దేవుడు అని అంటే, మరి ఆయన స్వభావం ఏంటి చూడండి. విలాప వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఈ గలతీ 6వ అధ్యాయం అంతే పెట్టుకోండి, మళ్ళీ మనం ఈ వచ్చిన దగ్గరికి వద్దాము. ఈ విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 22, 23, 24 వచనాలు చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 22, 23, 24 వచనాలు. అక్కడ ఒక నిమిషం ఆదాం. దేవుడి గురించి రాస్తుంది ఇక్కడ. దేవుడు ఎలాంటి వాడు అంటండి? కృపగలవాడు, యెహోవా కృపగలవాడు అని రాస్తుంది. ఆయన కృపగలవాడు కాబట్టే ఈ కృప ఈ రోజు నుండి రేపు పోయేదిగా ఉందని ఉందా ఇక్కడ? ఆయన వాత్సల్యత ఎడతెగక, అంటే అది కంటిన్యూగా ఉంటుందన్నమాట, మధ్యలో గ్యాప్ లేకుండా ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలం కాకుండా, మనం ఎందుకు దేవుడు మనల్ని ఎప్పుడు నిర్మూలన చేయాలి? ఎప్పుడో తప్పు చేసినప్పుడే వెంటనే పనిష్మెంట్ ఇవ్వాల్సింది కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ దేవుడు అననీయ సప్పీరాలకు చేసినట్టుగానే పనిష్మెంట్ తీసుకురావాలనుకుంటే, అననీయ సప్పీరాల ఆవిడ నా చిన్న అబద్ధానికి పనిష్మెంట్ స్పాట్లో వచ్చింది, అవునా? సో ఒకవేళ అలాగానే దేవుడు చేయాలనుకుంటే మనం కూడా ఎప్పుడో నిర్మూలం అయిపోయి ఉండేవాళ్ళం. కానీ అలా నిర్మూలన చేయలే మనల్ని. ఆయన ఏం చేశాడంటే ఆయన ఎడతెగక కృప చూపిస్తూ ఉన్నాడు. తర్వాత నీవు ఎంతైనా నమ్మదగిన 23 వచ్చిందండి. అనుదినము సో ఆ వచనం కూడా గమనించుదాం. నిన్న ఎంతో అందంగా ప్రేమించాడు, ఈ రోజుకి ఆ ప్రేమ తగ్గిపోయింది అని అనటానికి లేదు. అది మనుషుల మధ్య ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుందేమో. మనుషుల మధ్య ఉన్న ప్రేమలు ఎలా ఉంటాయి అంటే, డబ్బు ఉందా ప్రేమిస్తారు, ఇంకా లేదా మనకి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉన్నారా ప్రేమిస్తూ ఉంటారు, ఇంకేదైనా మంచిగా ఉన్నామంటే ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ నిన్న ఎక్కువగా ఉండి రోజు తగ్గిపోయేది కాదు. నిన్న ఏదో ఎక్కువగా మనం మంచిగా ఉన్నామని ఎక్కువ ప్రేమించి ఈరోజు ఏదో చిన్న పొరపాటు చేశామని చెప్పేసి ఈరోజు ఆ ప్రేమ లేకుండా పోయేది కాదు. కానీ నమ్మదగిన వాడు, ఆయన క్యారెక్టర్, ఆయన యొక్క స్వభావం, ఆయన ప్రేమను మనం చూపించే విషయంలో, మనల్ని ప్రేమించే విషయంలో ఆయన మొన్నెంత ప్రేమించాడో నిన్నంతే ప్రేమించాడు, నిన్నెంత ప్రేమించాడో ఈరోజు అంతే ప్రేమిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. మన దగ్గర ఏదో స్నేహితులు కానీ, మన దగ్గర ఫ్రెండ్స్ డబ్బులు ఉంటే మన చుట్టూ ఉన్నట్లు, అలాగే బంధువులు కూడా మన దగ్గర డబ్బు ఉంటే మనల్ని ప్రేమిస్తూ ఉన్నట్లు, లేకపోతే ఆ రోజు ఖాళీ అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళు దూరం పెట్టినట్లు, ఆయన అట్లా క్యారెక్టర్ అట్లా చూపించే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన వాడు. మనల్ని ఆదరించే విషయంలో, మనల్ని ప్రేమించే విషయంలో, మనకు పట్ల కృప చూపించే విషయంలో ఆయన మనకి నూతనంగా ఆయనకి మన పట్ల వాత్సల్యత, అంటే రోజు ఆశ పుడుతుందన్నమాట. అది ఆయన చెప్తారు, ఎంతైనా నమ్మదగిన వాడు. తర్వాత 24 సో ఇక్కడ ఎంత చక్కగా ఉందంటే, యెహోవా నా భాగమని, దేవుడే నా పోర్షన్. ఇంకా నాకు ఈ లోకంలో వేరే వేరే పోర్షన్స్ ఏమీ లేవు. మా డాడీ నాకు ఎంత పోర్షన్ ఇచ్చాడు, మా మమ్మీ నాకు ఎంత ఆస్తి ఇచ్చింది, లేకపోతే నేను ఎంతవరకు ఏం సంపాదించుకున్నాను, ఏంటి నా భాగం, ఎవరు నా వాళ్ళు అనేది కాదు. అందుకని ఇందాక కూడా ఒక పాట పాడాం, ఆయన ఉంటే చాలని. అది పాట అయితే పాడతాం, కానీ నిజమైన జీవితంలోకి వచ్చేసరికి ఆ పాటలో ఉన్న ఒక మాట కూడా అంత సీరియస్గా తీసుకోం. కానీ ఇక్కడ ఈ భక్తుడు మాత్రం చాలా చక్కగా చెప్పాడు, అయ్యా నా భాగం నీవు, కాబట్టి ఈ లోకంలో నాకు ఇంకేదో ఎవరో ఏదో ఇవ్వాలని కాదు, నువ్వే నా భాగమైనప్పుడు ఇంక నేను ఎందుకు భయపడాలి అని దేవుని గురించి చెప్పుకుంటున్నాడు. యెహోవాయే నా భాగం అని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మకించు. ఎందుకంటే ఆయన మారేవాడు కాదు కదా. ఆయన ప్రేమ విషయంలో, ఆయన దయ చూపించే విషయంలో, ఆయన క్షమాపణ విషయంలో మారేవాడు కాదు. ఆయన క్యారెక్టర్ అంత గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టే ఇది నమ్మిన ఇతను, అయ్యా నువ్వు నాకు అట్లా ఉన్నావు కాబట్టి ఇక నేను నీ మీదే నమ్మకం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దేవుని యొక్క స్వభావం ఇదంతా కూడా, దేవుడు ఎలాంటి వాడు అని చెప్పడానికి ఈ వచనాలు మనం చదివాం. అదే అందుకనే ఈ గలతీ 6వ అధ్యాయంలో 1వ వచనంలో మనల్ని కూడా అలా ఉండమంటున్నాడు. ఎవరైనా తప్పు చేస్తారు, ఆత్మీయులైన మనం ఏం చేయాలి? వెంటనే అది BBC న్యూస్లో లాగా 10 మందికి డబ్బా కొట్టక్కర్లా, ఆ బ్రదర్ ఇట్లా చేశాడు, ఈ సిస్టర్ ఇలా చేసింది, ఆ ఫ్యామిలీలో ఇట్లా చేశారని వద్దు. కానీ ఇక్కడేమనుందంటే అట్టి వాణిని మంచి మనసుతో మంచి దారికి తీసుకొని రావాలి. అది మనం చేయవలసిన పని. తర్వాత 2వ వచనం, గలతీ 6వ అధ్యాయంలోనే 2వ వచనంలో
సో ఇది క్రీస్తు నియమం. ఏంటి అంటే ఒకరిని తప్పుదారిలో ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా మంచి దారిలోకి సాత్వికమైన మనసుతో, అంతేగాని కమాండింగ్ డిమాండింగ్తో కాదు, సాత్వికమైన మనసు. ఎందుకంటే రేపొద్దున నేను కూడా పొరపాటు చేయొచ్చేమో, జాగ్రత్త పడటం కోసం సాత్వికమైన మనసుతో బయటికి తీసుకొచ్చి మనిషిని మంచి దారిలోకి తీసుకురావడం అనేది క్రీస్తు నియమం. కాబట్టి ఒకని భారాలను ఒకళ్ళు భరించి, భారం అనుకోవద్దు, కానీ ఆ భారాన్ని భరించుదాం. అబ్బా, ఈ బాధ్యత మళ్ళీ నాకే అప్పగించారా, ఇంత చేస్తుంటే కూడా మళ్ళీ నేను ఈ భారం భరించాలంటే దేవుడు అంటాడు, నీకు ఆ భారం ఎందుకు పెట్టాడంటే నువ్వు భరించగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి. దేవుడు నీకు ఒక భారం ఇచ్చాడు అంటే, ఒక బాధ్యతని ఇచ్చాడంటే దేవుడికి తెలుసు నువ్వు అది చేయగలవు అని. అందుకే దేవుడు ఆ బాధ్యత నీకు ఇస్తాడు, నీకు మనసుకి ప్రేరేపణ ఇస్తాడు, నువ్వు ఇది చేయాలి, ఇలా చేయి. అయ్యా, వాళ్ళ బాధ్యత నేను ఎందుకు తీసుకోవాలి, అది వాళ్ళ పని, నేను ఎందుకు చేయాలి అని అంటే అది స్వార్థం అయ్యిద్ది కదా. మరి యేసుక్రీస్తు వారు ఏళ్ల పాపాల కొరకు నేను ఎందుకు చనిపోవాలి అని అనలేదు తండ్రి అయిన దేవుని దగ్గర. నేను దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు నేను వెళ్తాను, ఈ పాపుల కొరకు నేను చనిపోతానని మరి మన బాధ్యత ఆయన తీసుకున్నాడు. మన భారం, పాప భారం ఆయన భరించాడు. అలాంటప్పుడు మరి ఇరుటి వాళ్ళ భారం మనం భరించడంలో పెద్ద తప్పేమీ లేదు. కాబట్టి ఒకళ్ళ కొరకు మనం ఆ భారం భరించడం కోసం ముందుకు రావడంలో తప్పేమీ లేదు. నేను ఎందుకు భరించాలి వాళ్ళ భారం అని అనుకుంటామేమో కానీ మరి క్రీస్తు జీవితం ఏంటో తెలుసా, క్రీస్తు బిడ్డల యొక్క గొప్పతనం ఏంటో తెలుసా, అసలు అక్కడే ఉంది. త్యాగపూరితంగా ఉంటాయి. క్రైస్తవ జీవితం అంటేనే త్యాగపూరితమైన జీవితం. ఏ మాత్రం 1% కూడా స్వార్థం ఉండకూడదు, సెల్ఫిష్నెస్ అనేది ఎక్కడా ఉండకూడదు. ఎంతసేపటికి మనం ఎరిట వాళ్ళు భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ భారం ఏంటి అనేది ఎవరికి వాళ్ళకి దేవుడు వివిధ రకాలుగా ఒక్కొక్కరికి ఒకే ధనంలో నేర్పిస్తూ ఉంటాడు. ఒకళ్ళ విషయంలో నువ్వు భరించాల్సిన భారం ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఆమె నా యొక్క చర్చ్ సహోదరి కదా, ఆమె నా చర్చ్ సహోదరుడే కదా, క్రీస్తునందు నా యొక్క సహోదరులే కదా, వీళ్ళ కొరకు నేను ఈ భారం భరించడానికి ముందుకు వస్తా అని భరించాలి. ప్రార్థనా భారం కలిగి ఉండాలి, సువార్త చెప్పే భారం కలిగి ఉండాలి, ఎవరైనా బాగోలేదనుకున్నప్పుడు అంటే వాళ్ళని పరామర్శించే భారం కలిగి ఉండాలి, ఉపకారములు చేయాలి. ఈ అధ్యాయంలో ఆ విషయాలన్నీ ముందుకు రాసున్నాయి. ఇంకా భారాలు భరించాలి. భారం అని కాదు, అబ్బో అది బాధ్యత, అబ్బో అంత పెద్ద భారం నేను చేయాలా వద్దా, నో, చెయ్యాలి. దేవుడు చెప్పాడు భరించండి అన్నాడు. చేతనైతే చేయండి అనాల ఇక్కడ కదా. ఒకని భారములను ఒకడు భరించి క్రీస్తు నియమమును సగంగా, కనీసం కొద్దిగా అన్నాడా, ఏమనుంది అక్కడ, పూర్తిగా నెరవేర్చడి అన్నప్పుడు మనం ఇంకా ఎంత అవైలబిలిటీగా ఉండాలి, ఎంత ముందుకు వస్తూ ఉండాలి. ఏం బ్రదర్, నేను ఆల్రెడీ ఇన్ని చేస్తున్నా కదా, మళ్ళీ నాకే బాధ్యత. పూర్తిగా చేయటం కోసం దేవుడు పిలుస్తాడు, సగం సగం చేసి వదిలేయటం కోసం కాదు. ఏమండి, దేవుని కోసం మనం ఏదైనా చేయాలి అని అంటే అది పూర్తిగా చేయటం కోసం, క్రీస్తు భారాన్ని భరించడం కోసం. ఒకరి భారాన్ని, క్రీస్తు భారం అంటే ఏంటో ఒకళ్ళ కోసం చేసినప్పుడు అది క్రీస్తు కోసం చేసినట్లు చేస్తే మనసులో. కాబట్టి ఎవరికైనా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు దేవుని బిడ్డలంగా అది భారం అనుకోవద్దు, కష్టం అనుకోవద్దు. ఉదాహరణకి నేను కొన్ని విషయాలు చెప్తా. ఎలా అంటే ఇక్కడ శుక్రవారం ప్రేయర్ జరుగుతుంది సంతోషంగా. మీరేం చేస్తున్నారు, భారం అనుకోకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు ఏదో ఒకటి వండుకొని తీసుకొని వస్తున్నారు. శుక్రవారం మంచిగా ప్రార్థన జరుగుతుంది కదా, ప్రార్థన అయిన తర్వాత చక్కని సహవాసం చేస్తున్నారు. నాకెందుకులే, వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఏదైనా చేసుకొని పెడతారు, నాకు సంబంధం ఉందా అని అనుకోవట్లా. చక్కగా ఎవరో ఒకళ్ళు భారం అనుకోకుండా ఏదో ఒకటి చేసుకొస్తున్నారు కదా. అలాగే ఎవరికైనా బాగోలేదంటే హాస్పిటల్లో వెళ్తున్నారు, చక్కగా పరామర్శిస్తున్నారు, ఏదో చేతనైంది ఒక పండో లేకపోతే 10 రూపాయలు ఏదో చేతిలో పెడుతున్నారు. ఇవి దేవుని పిల్లలంగా మన బాధ్యత. క్రైస్తత్వం ఇది నేర్పించింది మనకి, క్రీస్తు నేర్పించాడు. భారం అనుకోవద్దు. చర్చిలో పిల్లలకి నేర్పియండి, పిల్లలే కాదు మనం కూడా నేర్చుకోవాలి. చేపలు తీయాలి, కుర్చీలు పక్కన పెట్టాలి, భారం అనుకోవద్దు. అది జాషువా వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఫ్యామిలీ ప్రార్థన, మాకెందుకు, వాళ్ళు చేసుకోవాలి. ఆదివారం 10 నిమిషాల ముందే రండి, బ్రదర్ ఏమైనా హెల్ప్ చేయాలా, చేద్దాం, ఏంటి భారం అనుకోవద్దు, చేద్దాం, ఏదైనా క్లీన్ చేద్దామా, ఒకరోజు అన్నీ చేద్దామా, లేకపోతే దేవుని కొరకు శ్రమపడదాం, ఎవరికి బాధ్యతగా ఏంటి చేద్దాం. ఎంతకాలం వచ్చామా, పాటలు పాడామా, 2 పాటలు ప్రార్థన చేసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతేనా? మరి ఏమైనా భారాలు భరించడానికి ముందుకు వస్తామా? నా పరిస్థితి దేవుడికి తెలుసు కదండి, నేను ఏం చేయగలనండి అంటే దేవుడికి తెలుసు. మరి దేవుడి దగ్గర చెయ్యాలి, ఇంకా దేవుడు మెచ్చుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే అసలు నువ్వు ముందేదైనా ఒక అడిగి వేయాలి కదా. ఏమీ వేయకుండా నా పరిస్థితి దేవుడికి తెలుసు కదండి, అందుకే నేను ఏం చేయలేకపోతున్నానండి అట్లా అనుకోవద్దు. భారాలు భరించడానికి ముందుకు రావాలి. ప్రార్థన చేయటానికి ప్రార్థనా భారం కలిగి ఉండదాం ఇతరుల కొరకు.
కనీసం ఒక అరగంట వచ్చి ప్రార్థన చేసి వెళ్దాం, ఎంత బిజీగా ఉన్నా. తప్పేముంది? భారం లేదా? ఎవరికన్నా బాగోలేదు అంటే, ఎవరైనా రక్షణ పొందలేదు అంటే, ఎవరి కుటుంబంలో ఉన్న కష్టాలు ఉన్నాయంటే వాళ్ళ కోసం వచ్చి ప్రార్థన చేయలేమా ఒక అరగంట సేపు? భారం కలిగి ఉందాం, ఒకరి భారాలను ఒకరు భరిద్దాం. అది వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లం కదండి, వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయను అనుకోవద్దు. ప్రార్థన అనే భారం కలిగి ఉందాం. మనం చేయగలిగింది ఏమన్నా గొప్ప విషయం ఉందంటే ఇలాంటివి ఉన్నాయన్నమాట. ప్రార్థన అనే భారం కలిగి ఉందాం. సువార్త ఎవరైనా వెళ్ళలేదా, వాళ్ళకి సువార్త చెప్పగలిగే భారం కలిగి ఉండాలి. నువ్వు సువార్త చెప్పలేకపోయినా ఆ వ్యక్తిని ఏదో విధంగా మెప్పించి ఒక రోజున ఏదో విధంగా ఎట్లొకటి సువార్త వినేటట్లుగా ఏదో ఒక పద్ధతులు కల్పించాలి. సువార్త భారం కలిగి ఉండాలి. లేకపోతే బలహీనలై విశ్వాసంలో దారి తొలిపోయి ప్రోత్సాహం లేని వారికి వాక్యం అనే ప్రోత్సాహం భారం కలిగి ఉండాలి. ఎంతసేపటికి నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను కదా, నేను మంచిగా ఫలిస్తున్నా అంతే చాలు అనుకోవద్దు. ఇతరులు మరి ఆత్మీయంగా ఎంతవరకు ఎదుగుతున్నారు, ఆ ఫ్యామిలీ ఎదుగుతుందా, ఈ ఫ్యామిలీ ఎదుగుతుందా ఆత్మీయంగా, వీళ్ళు ఎంతవరకు ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. సో అందుకని ఇక్కడ ఒకని భారములను ఒకడు పూర్తిగా, సగం కాదండి, భరించాలి. అంటే దేవుని యొక్క విషయాల్లో దేవుడు మనకు ప్రేరేపణించినంత వరకు ఆత్మీయంగా వారిని తీర్చిదిద్దడానికి. ఓకే, అది చెప్పిన తర్వాత ఇప్పుడు 3వ వచనంలో ఉంది. గలతీ 6వ అధ్యాయం 3వ వచనం. ఎంచుకొనిన ఎడల అంటే ఆయనకి ఏమీ తెలీదు, ఆయనకి ఏమీ రాదు, కానీ నాకు అంతా వచ్చు, నాకు అంతా తెలుసు, నేనే ఫస్ట్, నేనే అంత చేయాలి అని అనుకుంటారు చూడండి. దాని గురించి రాసింది అక్కడ. ఎవడైనను ఒట్టివాడయ్యండి తాను ఎన్నికైనా వాడనని ఎంచుకుని తను తానే, అంటే ఇది ఇంకా స్వయంగా మనకు మనం మోసం చేసుకోవడం, సెల్ఫ్ డిసెప్షన్ అనమాట. ఎవరో బయట వాళ్ళు మనల్ని మోసం చేయనక్కర్లా, ఎవరో మన ఫ్రెండ్స్ మనల్ని మోసం చేయనక్కర్లా, నాకేం తెలియకపోయినా నాకు అంతా తెలుసు అనుకోవడం, నాకేమీ రాకపోయినా నాకు అంతా చేతను అనుకోవడం, అలాంటి మనస్తత్వం. కాబట్టి భక్తి విషయంలో కానివ్వండి, మన క్రైస్తవ నడక విషయంలో నేను ఎంత పెద్ద సీనియర్, నేను అంత గొప్పవాడిని, నాకు మా తాతల కాలం నుంచి నేను ఎంతో క్రైస్తవ భక్తులు పెరిగొచ్చాను అని అట్లా ఎప్పుడు కూడా అసలు ఆ ఫీలింగ్స్ రానియద్దు. ఎంత తెలిసినా మనం ఎలా ఉండాలంటే, అయ్యా నాకేం తెలియదయ్యా, నువ్వు నాకు నేర్పించయ్యా అని నేర్చుకునేటట్లుగా విల్లింగ్గా ఉండాలి. కానీ నాకంతా తెలుసు, ఇక నాకు వాళ్ళు చెప్తే నేను వాక్యం వింటమేంటి, వీళ్ళు చెప్తే నేను వింటమేంటి, మనకంతా తెలుసు కదా, అది తప్పు. నేను ఇప్పటికీ కొన్ని వాక్యాలు వింటూ ఉంటాను, కొంతమంది చెప్తా ఉంటా వినండే వాళ్ళ వాక్యాలని. ఎందుకంటే మనకెంత తెలిసినా అందులో వాళ్ళు చెప్పిన వాక్యాలు కొన్ని మంచి బోధకులు, చెడ్డవాళ్ళు కాదు, తప్పుడు బోధకులు కాదు, మంచి బోధకులు కొన్ని చెప్తున్నప్పుడు అబ్బా ఈ పాయింట్, ఈ వాక్యం ఎంత గొప్పగా ఉంది కదా, దేవుని గురించి ఈయన ఎంత చక్కగా చెప్పాడు, ఇన్నిసార్లు ఈ వాక్యం చదివాను కానీ అసలు ఆ పాయింట్ నేను క్యాచ్ చేయలేదు, కానీ ఈరోజు ఎంత చక్కని వాక్యం విన్నాను నేను. నేర్చుకుందాం, అందుకని నేర్చుకోవడానికి విల్లింగ్గా ఉందాం. ఎవరికి నేర్పిస్తాడంటే ఆయన సాత్వికులకి దీనులకి ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉంటాడు. మనం సాత్వికంగా దీనులుగా ఉంటే నేర్పిస్తాడు. కానీ నాకంతా తెలుసు అనుకున్నాం అనుకోండి, ఆయన నేర్పించడానికి అవకాశాలు కల్పించడు. అదనమాట. తర్వాత 4వ వచనంలో ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకునేవాళ్ళను. చాలండి, అక్కడ ఒక నిమిషం ఆగుదాం. ప్రతి వాళ్ళు కూడా ఏంటి అంటే, నేను చేస్తున్నది ఇది సరైనదేనా కాదా అని వాళ్ళు పరీక్షించుకోవాలంట. నేను పాటిస్తున్న పద్ధతి, నేను చేస్తున్న విధానము, నేను ప్రవర్తిస్తున్న తీరు ఇది కరెక్టేనా కాదా, వాక్యానుసారంగా ఉందా లేదా. మనం గైడ్లైన్స్ చూసుకోవాల్సింది ఎక్కడంటే, ఒక ల్యాబ్లో అయితే ఒక విషయాన్ని పరీక్షించినట్లు ఇదిగో ఈ బైబిల్ వాక్యం అనేది మనకి పరీక్షించుకోవడానికి ఇది ఒక చక్కని స్థలం. ఈ వాక్యం యొక్క వెలుగులోకి వచ్చి మనం పరీక్షించుకోవడానికి ఈ వాక్యం మనకి స్టాండర్డ్ అనమాట. సో మనం పరీక్షించుకోవాలంటే ఈ వాక్యం రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాక్యంలోంచి పరిశుద్ధాత్మ ద్వారా మనకి కొన్ని విషయాలు అర్థం చేపిస్తుంటాడు. అప్పుడు అసలు మనం చేస్తున్న తీరు, ప్రవర్తన విధానము అది వాక్యానుసారంగా ఉందా లేదా. ఎందుకంటే ప్రత్యేకంగా ఎస్పెషలీ ఈ గలతీ పత్రికలో ఉన్న గొప్ప ఒక విషయం ఏంటంటే, ఈ గలతీలో ఉన్నటువంటి వారు ముందు రక్షణ పొందారు, బాగానే ఉంది. తర్వాత వేరే వాళ్ళు వచ్చి పౌలు చెప్పిన సువార్త కరెక్ట్ కాదు, మీరు మళ్ళీ సున్నత కూడా చేయించుకోవాలి, యేసు ప్రభునందు కేవలం హృదయంలో విశ్వాసం ఉంచితే అంత మాత్రాన సరిపోదు, శరీర రీతిగా సున్నత కూడా చేయించుకోవాలంటే యూదుల ఆచార ప్రకారం అది వాళ్ళు సున్నత చేయించుకోవాలని. అది ఎప్పుడో పాత నిబంధనలో ఉంది, కానీ తర్వాత యేసుక్రీస్తు వారు అది చేయించుకోమని చెప్పలేదు. అది పాత నిబంధన, యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం అది అక్కడితో యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ధర్మశాస్త్రమును ముగించి వేశారు.
కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా వీళ్ళకి ఈ తప్పుడు బోధ చేయడం మొదలుపెట్టారు. లేదు మీరు యేసుప్రభుని సొంత రక్షణ అంగీకరించి ఆ సువార్త అంత మాత్రం నమ్మితే మీ పాపాలు క్షమించబడవు, మీరు పరలోకానికి వెళ్ళరు, సున్నతు కూడా చేయించుకోవాలి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని పద్ధతులు పాటించాలి శరీర రీతిగా, అప్పుడే మీరు క్వాలిఫై అవుతారని కొందరు తప్పుడు బోధకులు చెప్తే ఈ గలతీలో ఉన్న సంఘస్థులు ఏం చేశారంటే వాళ్ళ మాటలకే వినిలిపోతున్నారు. అప్పుడు పౌలు వీళ్ళని హెచ్చరిస్తూ రాశాడు, ఇదేంటి మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా మళ్ళీ ఇట్లా వెళ్తున్నారేంటి, అట్లా కాదు అని చెప్పి వాళ్ళని మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, పరీక్షించుకోండి. మీరు పరీక్షించినప్పుడు ఎవరో ఇతరులు చెప్పడం కాదు, మీకే అర్థమైంది నేను అసలు సరే వాక్యానుసారంగా ఉన్నానా లేదా అని. పౌలు ఏం చెప్పాడు, లేకపోతే వేరే బోధకులు ఏం చెప్పారు అనేది వేరే వాళ్ళు అభినందిస్తున్నారా, వేరే వాళ్ళు అనేది కనుకన్నా ముందు అసలు మీరు పరీక్షించుకోండి, నేను సరైనది చేస్తున్నానా లేదా అనేది. ఇక్కడ కూడా ఏదో సురేష్ పాస్ట్ గారు చెప్పేశారు, లేకపోతే ఎవరో వాక్యం చెప్పారు, ఆయన చెప్పాడు కాబట్టి మేము నమ్ముతాం అనేది కాదు. పౌలు వెళ్ళి బోధించినా కూడా బెరియా క్రిస్టియన్స్ ఏం చేశారంట, ఈయన వాక్యానుసారంగా చెప్పాడా లేదా అని లేఖనాలు పరీక్షించారంట. అలాగే ఏదైనా వాక్యాలు విన్నప్పుడు, బోధలు విన్నప్పుడు యూట్యూబ్లో పెట్టుకొని వింటూ ఉంటాం, మనం టీవీలు పెట్టుకొని వింటూ ఉంటాం, ఎక్కడెక్కడో వింటుంటాం కదా. ఎక్కడైనా ఏ ప్రసంగికుడు చెప్పిన వాక్యాలైనా ఇది వాక్యానుసారంగా ఉందా, దేవుడు వాక్యం ఏం చెప్తుంది నాకు, ఈ వాక్యంలో ఇట్లా ఉందా, సరే దీన్ని ఇలా చేయాలి కదా, ఆ బోధ సరైందా కాదని మనం అంత దాకా పరీక్షించుకునే స్థాయికి రావాలి. సో మనం ప్రవర్తిస్తున్న తీరు కూడా ఎలా ఉంది, అది వాక్యానుసారంగా ఉందా, వాక్యానికి వ్యతిరేకంగా ఉందా నేను ప్రవర్తిస్తున్న తీరు. అప్పుడు మనం పరీక్షించుకుంటున్నప్పుడు లోపల అర్థమైపోతుందా ఇది వాక్యానుసారంగా ఉంది కాబట్టి నన్ను ఇంకా ఎవరో వచ్చి బయట మెచ్చుకోనక్కర్లా, నాకు అర్థమైపోతుంది వాక్యం ద్వారా. అప్పుడు అతిశయం కలిగింది, ఎస్ ఈ వాక్యంలో ఇలా చెప్పారు, నేను ఇలా చేస్తున్నాను. మనకే గ్రేట్గా చక్కగా గొప్ప అతిశయం అంటే హ్యాపీగా మనం ఫీల్ అవుతాం అనమాట. అలాగా ఆ వచనాన్ని మనం పాటించాలి. తర్వాత 5వ వచనంలో ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. అంటే ఇందాక వచ్చినానికి ఇప్పుడు వచ్చినానికి డిఫరెన్స్ ఏంటో అర్థం అవ్వాలి. ఇందాక 2వ వచనంలో మనం ఏం చెప్పుకున్నామంటే ఒకని భారములనొక్కడు భరించి అనే మాట ఉంది. మరి ఇక్కడ చూస్తే 5వ వచనంలో ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా అని ఉంది. ఈ రెండిటి విషయాల దగ్గరికి వచ్చేసరికి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కాంట్రాక్ట్ పాయింట్ ఏంటి అంటే, కొన్ని విషయాలు ఉంటాయి, అవి ఎవరో బయట వాళ్ళు వచ్చి భరించేది కాదు, అది మనమే భరించుకోవాలంటే. అర్థమైందా? ఆ విషయాలు, ఆ పరిస్థితులు మనం పరీక్షించుకున్నప్పుడు మనకు హృదయానికి అర్థమైంది. ఇప్పుడు ఆ భారాన్ని వేరే వాళ్ళు భరించడానికి అవ్వదు. ఇప్పుడు నాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, నాలో కొన్ని తప్పులు ఉన్నాయి. మీరు నాకు ఎంతసేపు వచ్చి సలహా చెప్పినా అది నేను సరి చేసుకోవడానికి మనస్సు నింపుకోకపోతే ఆ భారం తీసుకొని ఎస్ దేవునికి నేను ఇదిగా ఉంటున్నాను కదా, దేవుడు నేను ఈ విషయంలో మారుతాను అని నేను డెసిషన్ తీసుకోవడానికి ఆ భారం కలిగి లేకపోతే మీరు నాకు 100 సార్లు చెప్పినా వేస్ట్ అయింది. అర్థమైందా? సో ఇట్లాంటి విషయాల్లో ఎవరి భారాన్ని వాళ్ళు భరించుకోవాలన్నప్పుడు పైన 4వ వచనంలో పరీక్షించి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ కాంటెక్స్ట్లో ఈ మాట చెప్పారు. మనం చేస్తున్నటువంటిది ఏంటి, ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ మనమే భరించాలి. మళ్ళీ ఏదైనా ఒకటి చేసామంటే దాన్ని మనమే భరించాలి, దాని మంచైనా చెడైనా. అందుకనే 7వ వచనంలో ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని. కాబట్టి మనము పంటని కోస్తున్నామంటే ఏమి విత్తామో దాన్ని బట్టే. కాబట్టి అందుకనే పరీక్షించుకుందాం, నా ప్రవర్తన తీరు ఎలా ఉంది. నా ప్రవర్తన తీరు సరిగా లేకపోతే వేరే వాళ్ళు ఎట్లా భరిస్తారు నా యొక్క భారమును. కాబట్టి నా యొక్క ఆలోచన విధానము, నా భారాన్ని నేనే భరించాలన్నప్పుడు నాకు ఇవ్వబడినటువంటి మనస్సాక్షి దేవుడు నాకు నేర్పిస్తుంటాడు, ఇగో ఈ విషయంలో నువ్వు మార్పు చెందాలి, ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు నాకు ఆ విషయం అర్థమైనప్పుడు ఎస్ నేను మార్పు చెందుతాను, ఈ విషయంలో నేను ఈ బాధ్యత తీసుకుంటా, ఈ మార్పు చెందే విషయంలో ఈ పద్ధతిలో నేను ఇలా ఉంటాను అని ఆ భారాన్ని మనం భరించడానికి ముందుకు రావాలి. అది భరించడానికి సరి చేయబట్టడానికి ముందుకు వస్తే మనము ఆ మంచి ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు అది మనకి ఆశీర్వాదం. అలా కాకుండా మనం పెడచెవిని పెడితే ఏమి విత్తితో ఆ పంటనే కోస్తాం. పెడచెవిని పెట్టి అవిధేయతగా ఉంటే అవిధేయతగా ఉన్నందుకు గాను కష్టాన్ని, యొక్క నిందని, లేకపోతే ఏదైతే శిక్ష ఉంటుందో ఆ శిక్షని భరించవలసి ఉంటుంది. అందుకనే చెప్తున్నాడు. ఇలా చెప్తూ మనం మేలు చేయట యందు 9వ వచనం, మనం మేలు చేయట యందు విసుగక ఎందుము, మనం అలయక మేలు చేస్తేమేని తగిన కాలం. ఎంతకాలం మేలు చేయాలి బ్రదర్ అంటే అలయకుండా చేస్తూనే ఉండాలంట, విసుగు చెందకుండా ఉండాలి. అప్పుడు తగిన కాలంలో
దాని రివార్డ్ వస్తుంది. ఏముంది బ్రదర్, ఇంతకాలం నుండి నేను ఇంత చేశాను కానీ నాకు ఏమీ రిజల్ట్ కనపట్లే అంటే దేవుడు అంటాడు, నువ్వు ఫస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నావా, చేయడం కోసం చేస్తున్నావు అంటాడు. నువ్వు అప్పుడే రిజల్ట్ కోసం చూడొద్దు. బాధ్యతగా మనం మేలు చేసే విషయంలో చేస్తూనే ఉండాలి. తగిన కాలంలో ఆయన టైంలో ఆయన మనకి రిజల్ట్ చూపుతుంది. ఆయనకి తెలుసు ఏ టైంలో ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది. అప్పుడు తర్వాత ఒక రోజున మనమే ఆశ్చర్యపోతాం, ఈ రోజున నాకు ఈ విషయంలో ఇలా ద్వారాలు తెచ్చుకున్నాయా, సంతోషం. అసలు నేను ఎప్పుడో ఇది జరిగిద్దని అనుకున్నా. అవును, అప్పుడు జరిగితే సరిగా గొప్ప మేలు కాకపోవచ్చు, కానీ ఈ రోజున దేవుడు నీకు ఆ ద్వారాలు తెరిచాడంటే ఇంకా గొప్ప మేలు చేస్తున్నాడు. ఎందుకంటే అంతకాలం వెయిట్ చేయించాడు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన మేలు చాలా ఉంది కాబట్టి పరీక్షిస్తాడు. ఇదంతా పరీక్ష మనకి. సో పరీక్షించేస్తూ ఉన్నప్పుడు మేలు చేసే విషయంలో ప్రార్థన చేయటం మేలు, ఇతరుల కోసం ప్రార్థన కూటాన్ని కలిగి ఉండటం మేలు. కాబట్టి ఇంకేదన్నా బాగోకపోతే పరామర్శించడం, ఆత్మ సంబంధంగా ఉన్న సంఘ బిడ్డలని ఆత్మీయంగా ప్రోత్సహించడం, ఇవన్నీ మేలులు. ఎస్పెషల్లీ అక్కడ ఇంకో మాట ఏం చెప్పారంటే 10వ వచనంలో, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఏం చేయాలంట, మేలు చేద్దాం. దేవుని పిల్లలకి మేలు చేద్దాం. మన చేతనైనప్పుడు ఏం చేయగలమో ఆ మేలు చేద్దాం. ప్రధానంగా మనం సువార్త చెప్పాలి. నశించిపోతున్న మన బంధువులకి, వాళ్ళకి సువార్త చెప్దాం. మన కొలీగ్స్కి, వాళ్ళకి వాక్యం చెప్పాలి. అలాగే ప్రార్థన చేయాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైన మేలుడు. అసలు చేస్తున్నామా? ఎవరికోసమమ్మా ప్రార్థన చేస్తున్నామా? ఏదో ఇక్కడికి వచ్చామా, ప్రభా వాళ్ళ ఆరోగ్యం బాగోలా, వీళ్ళ ఆరోగ్యం బాగోలా, వాళ్ళకి అది లేదు ఇది లేదు, అంతవరకైనా? నిజంగా హృదయంలో భారం కలిగి, అయ్యో ఈ ఆత్మ మరి వీళ్ళు దేవుని నమ్ముకోకపోతే రేపొద్దు నరకానికి పోతారు కదా, అయ్యయ్యో మరి ఏంటి పరిస్థితి అని భారం కలిగి ప్రార్థన చేయాలి. అలాగే మేలు చేసే విషయంలో కూడా పౌలు గారు అనేకసార్లు తెస్సలోనిక సంఘాన్ని కానీ, మాసిదోనియాలో ఉన్న వాళ్ళని కానీ, ఎఫెసు చాలామందిని ఆయన చెప్పుకున్నాడు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇంతగా ఇతర విశ్వాసాల కొరకు ఇంత కష్టపడుతున్నారు వీళ్ళని. అలాగే బైబిల్లో చాలామంది ఉదాహరణలు ఉన్నారు మనకి. అకుల్లా, ప్రిసిల్లా వాళ్ళు కానీ, లూరియా కానీ, వీళ్ళంతా మేలు చేసే విషయంలో అలా లేదు. ఇంకా యేసుక్రీస్తు వారు సేవా పరిచర్య చేస్తూ ఇంటింటికి వెళ్తున్నప్పుడు అయితే కొందరైతే చక్కగా మరి వచ్చిన వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేసి మరి ఎంతో చక్కగా చేసి వాళ్ళు ఎక్కడ అలసిపోలేదు. అబ్బా ఇంకా మళ్ళీ చేయాలా ఈరోజు కూడా అని అనుకోలేదు. మేలు చేసే విషయంలో అలసిపోవద్దు. ఎందుకంటే ఒక రోజున తగిన కాలంలో మనకి మంచి పంట ఉంది. కాబట్టి దేవుని పిల్లలంగా మనము ఎవరైనా దారి తప్పిపోయారంటే వాడిని సరిచేసి మంచి దారిలోకి తీసుకుందాం. అది కమాండింగ్తో డిమాండింగ్తో కాదు, సాత్వికమైన మనస్సుతో అని ఉంది 1వ వచనంలో. సాత్వికమైన మనస్సు. ఎందుకంటే మన దేవుడు సాత్వికుడు. ఆయన అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా నమ్మదగిన వాడు. మన గురించి ఆయన ఎంతో కృపగలవాడుగా ఉన్నాడు. ఆయన అంత కృపగల దేవుడు కాబట్టి మనము కూడా ఆయన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేయాలి, ఆయన యొక్క స్వభావాన్ని కనుపరచాలి అని దేవుడు కోరుచున్నాడు. అంత గొప్ప కృపగల దేవుడు మనకున్నందుకు ఆ కృపగల దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకొని వాటిని మన జీవితంలో పాటించుదాం. అదే ఆయన యొక్క క్యారెక్టర్ని మనం రిఫ్లెక్ట్ చేసినట్టు అనమాట. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఈరోజు 2 సందేశాలు విన్నారు. చక్కగా యెహోవా దయాళుడు అని, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు అని చక్కని వర్తమానాన్ని జాషువా గారు తెలియజేశారు. వాక్యం వినండి, యూట్యూబ్లో కూడా వినండి. వారు వాక్యాలు వింటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే 2వ వర్తమానంగా దేవుడు మనకు అనేక పాఠాలు నేర్పించాడు. అందులో 6వ అధ్యాయంలో 1 నుండి 10 వరకు ఆ వచనాలన్నీ మరి చదివి మరలా వినండి, ఆ యొక్క ధ్యానించండి. వాక్యం ద్వారా మనకి దేవుడు అనేక విషయాలు మనకి బోధపరుస్తాడు. ఓకేనా? ప్రార్థన అనేటువంటిది శుక్రవారం జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం 7:30 గంటలకి, 7:30 నుంచి 9:30 దాకా ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ప్రేయర్ చేయటం ద్వారా అనేక గొప్ప సాక్ష్యాలు మీకే తెలుస్తూ ఉంటాయి. ఎవరికి వాళ్ళకి, నా కుటుంబంలో ఇది జరిగింది ప్రేయర్ చేయటం అని దేవుడు మీకే స్వయంగా చూపిస్తాడు ఎంత చక్కని కార్యాలు జరుగుతాయో. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రేయర్లో స్పెండ్ చేయండి, సంఘ ప్రార్థనలో. అలాగే రేవతి ఆంటీ గారు హెల్త్ కోసం ప్రేయర్ చేయండి. వాళ్ళ యొక్క వియంకురాలు అంటే వాళ్ళ కోడలు ఉన్నారు కదా, కోడలు వాళ్ళ తల్లి జయశీల సిస్టర్ గారు, ఆమెకు కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలిందని విన్నాం. ప్రేయర్ చేయండి, ఆమెకు దేవుడు స్వస్థపరచాలని. అలాగే కోటి బ్రదర్కి కూడా మొన్న అక్కడ పైనుంచి పడి ఇది దెబ్బ తగిలిందని చెప్పుకున్నాం కదా, ఆయన గురించి మీరు ప్రేయర్ కంటిన్యూ చేస్తూ ఉండండి. దేవుడు ఇంకా
ఆయనకు కూడా స్వస్థతనివ్వాలని. ఓకే, అదనమాట. ఓకే, మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. రాణేశ్వర వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళకు కూడా వాళ్ళ కోసం కూడా ప్రేయర్లో పెట్టండి. ఓకే, రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈరోజు మందిరానికి తీసుకొచ్చావు, నీ మాటలు మాకు వినిపించావు, నీ సన్నిధిలో గడిపే గొప్ప అవకాశం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ దినం మరి నువ్వు 2 వాక్యాల ద్వారా మాతో మాట్లాడావు, మా హృదయాన్ని హెచ్చరించినందుకు గాను. అవును, మేము కూడా తండ్రి అయ్యా నీ వలె క్షమాపణ గుణం కలిగి ప్రవర్తించటకు మాకు నేర్పించండి. అలాగే తండ్రి మరి ఈరోజు చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వాసిన మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలు ఆత్మీయంగా ప్రోత్సహించి విశ్వాసము నుండి అధిక విశ్వాసంలో తీసుకువెళ్ళండి. అలాగే తండ్రి రానటువంటి వ్యక్తులకి మరొక అవకాశం దయచేయమని కూడా కోరుచున్నాం. అలాగే తండ్రి మంగళవారం జరిగే తండ్రి బర్త్డే మీటింగు, అలాగే శుక్రవారం జరిగే ప్రార్థనా కూటాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి రాణేశ్వరుల అమ్మగారు నాన్నగారు కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్ద వయసులో ఉంటుండగా వారికి నీ స్వస్థత దయచేయమని కోర్చి ఉన్నాం. ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో తండ్రి ఎవరు అనారోగ్యంగా ఉన్నారో నీకు తెలుసు. శరీర బలహీనతలు వారందరినీ జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. కోటి బ్రదర్ కూడా ప్రత్యేకమైన స్వస్థ దయచేయండి. అలాగే జయశీల సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేవతి ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనారోగ్యం నుంచి మీరే మంచి ఆరోగ్యం దయచేయమని కోరుచున్నాం. ప్రతి ఒక్కరిని నీ నామంలో దీవించమని, ఆత్మీయంగా ఇంకా ఇంకా బలపరిచి నీ కొరకు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేటట్లుగా ప్రతి ఒక్కరిని చేయమని కోరుకుంటూ, అలాగే మరలా నిశ్చితమైతే కలుసుకునేంతవరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మ కాపుదల, ఆదరణ అందరికీ మెండుగా దయచేయమని, కానుకలు ఇచ్చిన వారిని కూడా ప్రత్యేక దీవించమని యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.